రాబిన్హుడ్ నితిన్ శ్రీలీలల కొత్త తెలుగు సినిమా రాబిన్హుడ్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే కలెక్షన్స్ లేవు. రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం మార్చి 28న ఓపెనింగ్ డేనే 5 కోట్ల గ్రాస్ వచ్చిన ఈ సినిమాకు రెండో రోజు శనివారం వచ్చేసరికి 2.5 కోట్లకు పడిపోయింది. ఇక నిన్న ఆదివారం కూడా 2.5 కోట్లే వచ్చాయి. టోటల్గా 3 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో కేవలం 3 కోట్ల గ్రాస్ వచ్చింది 3 రోజుల్లో. ఇక రాయలసీమ నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్రాలో పర్లేదు బాగానే వచ్చే 4 కోట్ల గ్రాస్ వచ్చింది. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో రాబిన్హుడ్ సినిమా 8 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటకలో కలెక్షన్స్ లేవు, కేవలం 50 లక్షలు మాత్రమే వచ్చింది 3 రోజుల్లో. ఇక ఓవర్సీస్లో పర్లేదు 1.5 కోటి గ్రాస్ వచ్చింది 3 రోజుల్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో రాబిన్హుడ్ సినిమా 10 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్ ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 1 కోటి ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 9.5 కోట్లకు కొంటే 1 కోటి వెనక్కి వచ్చింది. మరో 8.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 8.5 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో అంటే మరో 17 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 3 కోట్లకు కొంటే ఇక్కడ 50 లక్షలు మాత్రమే వచ్చింది 3 రోజుల్లో. మరో 2.5 కోట్ల షేర్ రావాలి అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి, రానట్టే. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10.5 కోట్లకు కొంటే ఇక్కడ 1 కోటి షేర్ వచ్చింది. అంటే ఇంకా 9.5 కోట్లు గ్రాస్ షేర్ రావాలి ఆంధ్రాలో, అంటే 18 నుంచి 19 కోట్ల గ్రాస్ రావాలి. టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్లకు కొంటే తెలుగు రాష్ట్రాలకు మొదటి 3 రోజుల్లో 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే 19 కోట్లు రావాలి ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే తెలుగు రాష్ట్రాల్లో, అంటే 38 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్లకు కొంటే మొదటి 3 రోజుల్లో 1 కోటి షేర్ వచ్చింది. అంటే మరో 3.5 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో అండ్ కర్ణాటక కలిపి, అంటే 7 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా రాబిన్హుడ్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27.5 కోట్లకు కొంటే మొదటి 3 రోజుల్లో 5 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 18.5 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే, అంటే 37 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. ఈరోజు సోమవారం వర్కింగ్ డే కావాల్సింది, రంజాన్ వల్ల హాలిడే వచ్చింది. సో ఈరోజు 2 నుంచి 2.5 కోట్ల గ్రాస్ రావచ్చు. సో ఇక ఇదే ఫైనల్ ఈ సినిమాకు. ఇక రేపటి నుంచి వర్కింగ్ డేలో కలెక్షన్స్ ఉండవు. సో ఒక 20 కోట్ల నష్టం అయితే క్లియర్గా కనబడుతుంది సినిమా. కమర్షియల్గా డిజాస్టరే. నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చలేదు సినిమా. సో అది మన నితిన్ శ్రీలీలల రాబిన్హుడ్ సినిమా, డైరెక్టెడ్ బై వెంకీ కుడుముల, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పుష్ప 2 తర్వాత వచ్చిన సినిమా. 75 కోట్ల బడ్జెట్ పెట్టారు, 27.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 5 కోట్లు మాత్రమే వచ్చింది వెనక్కి. ఇంకా వాళ్ళకు 18.5 కోట్ల షేర్ రావాలంటే 37 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.